రావాలంటారు. మరి నేను అడుగుతున్నా, ప్రజాపాలన ఎందుకు పోవాలి? మా యువకులకు నేను సూచన చేస్తున్నా, పెళ్ళికి పోయినా, సావుకు పోయినా, దావత్కు పోయినా, బీర్ షాప్కి పోయినా, బార్ షాప్కి పోయినా, కళ్ళు దుకాణానికి పోయినా, ఏడికి పోయినా చర్చ పెట్టుర్రు. ఈ ప్రజాపాలన పోవాలి ఎందుకు? ఫామ్ హౌస్లో బందీ అయిన పాపాల బైరోడు రావాలి ఎందుకు అని చర్చ పెట్టుర్రు. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం పెట్టినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? రైతు భరోసా చేసినందుకు పోవాలనా? వరి వేస్తే ఉరేసుకున్నట్టే అన్న ఆ దుర్మార్గుడు చెప్తే 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండిస్తే చివరి గింజ వరకు కొని 80,000 కోట్ల రూపాయలు చెల్లించినందుకు ప్రజాపాలన పోవాలనా? డ్రగ్స్ అమ్మేటోళ్ళను, గంజాయి అమ్మేటోళ్ళను బొక్కల పెట్టి మక్కలు ఇరగొట్టినందుకు ప్రజాపాలన పోవాలనా? మీరు వస్తే ఏం చేస్తారే? ఫామ్ హౌస్లలో అమ్మిన గంజాయి డ్రగ్స్ ఇవాళ రైతు బజార్లలో పెట్టి అమ్ముతారా? ఏం చేస్తారు మీరు? ఏం చేయనీకి రావాలి? ఏం అన్యాయం చేసినామని ప్రజాపాలన పోవాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకంటున్నారా అంటే వాళ్ళ సంపాదన ఆగిపోయింది, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది, వాళ్ళ దొంగతనాలు ఆగిపోయినాయి. వాళ్ళతో పాటు దోపిడీ చేసిన అధికారులను నిన్న మొన్న ఒక్కనొక్కరిని చూస్తే 100, 200, 300 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఏసీ బోలకు పట్టుబడుతురు. ఎక్కడదా ఈ సొమ్ము? ప్రజలను దోసుకున్నది కాదా? గజ్వేల్ ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ తాతలు ముత్తాతలు ఇచ్చిందా? 4 కోట్ల తెలంగాణ ప్రజలని దోసుకున్నదా? నీ కొడుకు జన్వాడల 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ అల్లుడు హరీష్ రావుకు 50 ఎకరాలు మోయినాబాద్ల ఫామ్ హౌస్ వచ్చింది. నీ బిడ్డ కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిల 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ సడ్డకుని కొడుకు సంతోష్రావు లెక్కలైతే ఇక చెప్పేటట్టనే లేదు. ఎక్కడికెళ్ళి వచ్చినాయి 10 ఏళ్ళలో? ఎక్కడివి ఆస్తులు? ఏడ సంపాదించారు? ఏం వ్యాపారం చేసిర్రు? ఎక్కడి నుంచి వచ్చిన ఈ సంపద, ఈ వజ్ర వైదూర్యాలు, ఈ బెంజు కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ అప్పుల పాలైంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు. మా ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు ఇస్తే కూడా అందులో కమిషన్లు కొడితే ఆ చీరలు తీసుకుపోయి పొలాల కాడ పిట్టలను బెదిరియనికే కట్టే పరిస్థితి. దుర్మార్గుడా, నీచుడా, బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకి ఇచ్చే చీరలు కూడా వదలలేదు నీ దోపిడీకి. అందుకోసం నువ్వు రావాలనా? నువ్వు రాష్ట్రాన్ని 8,21,000 కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినావు కదా. మరి మీరు 1,00,000 కోట్ల అధిపతులు ఎట్లయిరో లెక్క చెప్పమని నేను అడుగుతున్నా. అడగమని మా సోదరులను అడుగుతున్నా. మా జంజీ పిల్లల్ని నేను చెప్తున్నా, మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కేసీఆర్ ఎట్లా సంపాదించిండు? 8,21,000 కోట్లు తెలంగాణకు అప్పులు ఎట్లా మిగిలినాయి? ఆస్తులు ఐశ్వర్యాలు కేసీఆర్కి ఎట్లొచ్చినాయి? అప్పులు తప్పులు మనకెట్లొచ్చినాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ అప్పులు తప్పులు చేసినాడు మళ్ళీ వస్తే ఇంతకుముందే మా అనిరుద్ధ్ చెప్పిండు, ఎందుకయ్యా వాడు వచ్చేది? నేను నా భార్య మాట్లాడుకుంటూ వింటాడా? వాడు అసలు మనిషా పశువు అని అడుగుతుండు. మా అమ్మ మా కోడలతోనో లేకపోతే మాతోనే మాట్లాడుకుంటే గాజోలి కూడా వింటాడా అనే గింతకంటే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా అని మా ఎమ్మెల్యే అడుగుతున్నాడు. నేను అడగదలుచుకున్నా, రాజకీయ నాయకుల మాటలు విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల మాటలు విన్నాడంటే వానికి అక్కడికి వచ్చిందేమో అనుకున్నాం. ఆడబిడ్డల మాటలు వినేటోడు వాడు అసలు మనిషేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా. ఇవాళ మా ఇందిరమ్మ చీరలు ఇస్తే పండుగ పూట నాడు చీర పెడితే మా తమ్ముడు సారె పెట్టిండని మా అక్కలందరూ కట్టుకొని ఆశీర్వాదానికి వచ్చారు. మా అక్కల్ని అడుగుతున్నా, మీ ఇంటాయనతో మీరు మాట్లాడుకుంటే ఎవడన్నా మీ ఫోన్ వింటే ఎంత బాధ అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయరు. ఇవాళ మన ఫోన్లీననికి రావాలి. ఎందుకు రావాలి? ఆయన ఉద్యోగం ఇచ్చారు కదా ఎమ్మెల్యేగా, అసెంబ్లీకి మాత్రం